పేరుకే అంబేద్కర్ బట్ చేసేవన్నీ కన్నింగ్ పనులే, కమిషన్ దందాలే. నోట్ల కట్టలు, ఆస్తిపత్రాల గుట్టలు, 5 అంతస్తుల భవనాలు, బంగారు నిల్వలు ఇవన్నీ మనోడు వెనకేసుకున్నవే. ఈ చిట్టా చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులకే కళ్ళు బైర్లు గమ్మాయంటే ఇక మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? చివరికి ఈ అవినీతి మహానుభావుల్ని కటకటాల్లోకి పంపించేశారు. లంచం లంచం లంచం, పెన్ను కదిపితే లంచం, పర్మిషన్ ఇవ్వాలంటే లంచం. అవినీతికి అంతే లేదన్నట్లుంటుంది కొందరు అధికారుల తీరు చూస్తుంటే. ప్రతిరోజు నోట్ల కట్టలు చూడాల్సిందే, ఇంట్లో బంగారు నిల్వలు పెంచుకోవాల్సిందే. అసలు ఈ అధికారులు అన్నం తింటున్నారా, అవినీతి తింటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ మహానుభావుడే విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్. పేరు మాత్రమే అంబేద్కరుడిది, కానీ మనోడి రూటే సెపరేట్. పని కావాలంటే చేయి తడపాల్సిందే. మనోడి సంపాదన చూసి ఏసీబీ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారంటే ఎంత కూడబెట్టారో మీరే అర్థం చేసుకోండి. హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ లో 5 అంతస్తుల భవనం, అంతకు మించిన ప్రైమ్ ఏరియాలో మరో 3 ఫ్లాట్స్, శంషాబాద్ దగ్గర 1000 గజాల ఫామ్ ల్యాండ్, శేర్లింగంపల్లి సహా పలుచోట్ల ఇళ్లులు, సూర్యాపేట జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమి. ఇవన్నీ ఇప్పటి వరకు తేలిన లెక్క, కానీ లెక్కకు మించినవి, తేలాల్సినవి చాలా ఉన్నాయి. బంగారం విలువ లెక్కించాల్సిందే, బ్యాంకు లాకర్స్ తెరవాల్సిందే. ఇప్పటికే 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిచారు. మాకు ఇతని పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఈయన చాలా కరప్షన్ ఎలిగేషన్స్ ఇతని పైన ఉన్నాయి. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నాము. 3 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ప్లస్ ఒక 5 ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో, ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నర్కోడాలో, ప్లస్ ఒక 3 BHK ఫ్లాట్ కొండాపూర్లో, ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ సూర్యాపేటలో. హైదరాబాద్ తో పాటు 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే సోదాలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, నల్గొండలో రైడ్స్ జరుపుతున్నారు. ఏడీఈ అంబేద్కర్ చాలా తెలివిగా బంధువులను, తన కింది ఆఫీసర్స్ ను బినామీలుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ బయటపడ్డ 2,18,00,000 డబ్బు కూడా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మల్లికార్జున్ నగర్ లో సతీష్ ఇంట్లో దొరికాయి. సతీష్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఏడీఈ అంబేద్కర్ బినామీగా గుర్తించారు ఏసీబీ ఆఫీసర్లు. 1998లో సర్వీస్లోకి వచ్చిన అంబేద్కర్ ప్రస్తుతం ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్నాడు. 25 ఏళ్లలోనే కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టాడు. అంబేద్కర్ పేరు పెట్టుకుని అవినీతికి కేరాఫ్ గా మారాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చివరకు అరెస్ట్ అయ్యాడు. మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టుకుని మహామేతగాడు మింగేత్కర్లా మారాడు. అవినీతికి ఆకలెక్కువ అని మరోసారి నిరూపించాడు లంచాల కోరు.